ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీకు ఎవరితోనే అఫైర్స్ ఉన్నాయా? అసలు ఏంటండి ఇంటర్వ్యూ ఇది? నేను జనరల్గా అడిగాను. అసలు అడగకుంటున్నాను. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని మీరు గుర్తుపెట్టుకుంటారా? కరెక్ట్ క్వశ్చన్స్ అడుగు. డైరెక్టర్స్ ఏమనుకుంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీకు పిల్లల్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారంటే కదా, పెళ్ళిళ్ళకి నిజమేనా? అర్థం. అందరికీ నమస్కారం, నేను మీ సత్య. వెల్కమ్ టు యూనివర్స్ మీడియా. ఈరోజు మనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న యంగ్ సూపర్ హీరో మిస్టర్ మహేష్ తేజ్ గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి ఆ ఫిల్మ్ జర్నీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి మహేష్ గారు, ఎలా ఉన్నారు? మీకు హీరోగా మారాలనే ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది? 5 years బ్యాక్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఒక థియేటర్ మూవీలో మా ఒక టీం ఉంది. ఆ టీం ద్వారా కొంతమంది ఆర్టిస్ట్ పంపించడం జరిగింది అన్నమాట. సో ఆ రోజు థియేటర్ మూవీ రిలీజ్ అన్నమాట ఆ రోజు. సో ఆ టైంకి బయట థియేటర్ మూవీ ఫ్లెక్స్లు కాకుండా నా ఫ్లెక్స్లో ఒక 5-6 కట్టారు. సో ఆ ఫ్లెక్స్లు చూసి మా డాడీ ఆ సినిమాలో నేను యాక్ట్ చేసాను అనుకుని లోపలికి వెళ్ళారు అన్నమాట. వెళ్ళి సినిమా చూడడం జరిగింది. సో చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఆ సినిమాలో లేను. ఫర్దర్గా నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడుగా నేను యాక్ట్ చేసేవాడిని. ఆ సినిమాలో చాలా మంది అడిగారు నన్ను, ఏంటి ఫ్లెక్స్లు కట్టారు, పబ్లిసిటీ చేసావు, నువ్వు ఆ మూవీలో ఏవేంటి? మా డాడీ క్వశ్చన్ వేశారు అనమాట. సో చాలామంది, మా డాడీ కదా, చాలామంది అడిగారు, నువ్వు డైరెక్ట్ చేస్తూ కూడా షార్ట్ ఫిల్మ్లో నువ్వు యాక్టర్గా చేసావు, బట్ ఈ థియేటర్ మూవీలో నువ్వు ఎందుకు లేవు అని చెప్పి చాలామంది అడిగారు. అప్పుడు నాకు అనిపించింది, ఈసారి నేను డైరెక్టర్గా కాదు, అంటే ఈ డైరెక్షన్ ఫీల్డ్ చేస్తూ యాక్టింగ్ చేస్తే మనకి ఛాన్సెస్ అనేవి చాలా రావన్నమాట. సో ఇలా కాదు, మనం డైరెక్షన్ కొన్ని రోజులు వదిలేద్దాం, కొన్ని ఇయర్స్ వదిలేద్దాం, నేను ఒక యాక్టర్గా ఒక హీరోగా చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఆ థియేటర్ మూవీ తర్వాత నేను ఇంకా హీరోగా ట్రై చేశాను. సూపర్. ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ తర్వాత ఒక థియేటర్ మూవీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దాంట్లో షూట్ అయిపోయింది. దాని పేరు 1/3. నెక్స్ట్ మూవీ కేర్ ఆఫ్ గంగిరెద్దుల దెబ్బ, అది కూడా షూట్ అయిపోయింది, అది రిలీజ్ సిద్ధంగా ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ ఇండస్ట్రీకి రావడానికి మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అంటే ఇండస్ట్రీ అనేది చాలా పెద్దండి. మనం పెద్ద సినిమాల్లో చేయాలంటే, పెద్ద హీరోలు పక్కన హీరోగా చేయాలంటే చాలా కష్టం. సో చిన్న మూవీస్ని పట్టుకొని దాంట్లో ఒక హీరో క్యారెక్టర్ కానీ ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ట్రై చేశాను. సో అలాగే రాజమండ్రిలో నాకు మంచి వేరే విజయవాడ నుంచి ఒక డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు, ఆయన డిస్ట్రిబ్యూటర్. సో ఆయన ద్వారాగా నేను హీరోగా థియేటర్ మూవీగా చేయడం జరిగింది అన్నమాట. సో అలాగే దీనికి ప్రొడ్యూసర్స్ కూడా చాలా, అంటే ఒక మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉండరు. మ్యాక్సిమం కొంతమంది ఒక 5 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. క్యారెక్టర్స్ బట్టి అమౌంట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. సో అలాగే చాలా సినిమాలు వచ్చింది, చిన్న సినిమాలు. సో ఈరోజు వాళ్ళ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అలాగే నా ప్రయత్నం కూడా పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ కాకుండా చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి నేను జాబ్ చేసుకుంటూ హీరో కూడా మనం అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పడం ద్వారాగా ఇంకా బాగా చేయడం జరిగింది అన్నమాట. మీ ఫస్ట్ ఫిల్మ్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. మై ఫస్ట్ ఫిలిం నేను హీరోగా చేసింది కేర్ ఆఫ్ గంగిరెద్దుల దెబ్బ ఫ్రమ్ విజయవాడ. సో దాంట్లో నేను డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేశాను అనమాట. డ్యూయల్ క్యారెక్టర్? యా. ఫస్ట్ సిఏ క్యారెక్టర్, నెక్స్ట్ హీరో. ఈ 2 ఏంటంటే ఒక బీడ్ షేప్తో ఉండే ఒక హీరో ఎస్టాబ్లిష్ క్యారెక్టర్, నెక్స్ట్ క్లీన్ షేవ్తో సిఏ క్యారెక్టర్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాను. దాదాపుగా ఇది ఒక 15 రోజుల దాకా మేము డేట్స్ ఇవ్వడం జరిగింది. నేను అప్పటికప్పుడు డైలీ షేవ్ చేసుకొని ఆ కాస్ట్యూమ్, ఆ సిఏ క్యారెక్టర్ కాస్ట్యూమ్ వేసుకొని ఆ వాకింగ్ కానీ, ఆ మాట తీరు కానీ, ఆ గంభీరం కానీ ఆ సినిమాలో ఇమిడిపోవడం చాలా జరిగింది అన్నమాట. దీనికోసం మన విజయవాడ నుంచి కానీ ఏలూరు నుంచి కానీ కొంతమంది పోలీసులు వచ్చి నాకు
సెల్యూట్ అనేది ఎలా చేయాలి, సో ఎలా వాక్ చేయాలి, విధానం ఎలా ఉంటుంది అని కూడా నాకు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత బీడ్ షేప్ ఉన్నప్పుడు కూడా నేను విజయవాడలో అక్కడ ట్రావెలింగ్లో కానీ అక్కడ మేకప్ ఆర్టిస్టులు కానీ, సో అక్కడ ఉండే సెట్లు కానీ అక్కడ లొకేషన్స్ కానీ విజయవాడలో దాదాపుగా చుట్టుపక్కల గుంటూరు, నూజివీడు, సో ఇలాంటి ప్రాంతాల్లో చాలా బాగా చేసామాట. యాక్టింగ్లో మీరు ప్రత్యేకంగా నేర్చుకున్న విషయాలు ఏంటండి? యాక్టింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఏ యాక్టర్ అయినా సరే ఆన్ ద సెట్లోకి వెళ్ళిన తర్వాత జీరో. డైరెక్టర్ అనేవాడు ఆయనకి ఒక విజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎస్ఎస్ స్వామి గారు క్యారప్ గంగిరెద్దు దెబ్బ అనే మూవీలో ఆయన ఎలా అయితే క్యారెక్టర్ పోషించాలి, ఎలాగైతే మాడ్యులేషన్ చెప్పాలి, ఎలాగైతే ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలి అని చెప్పడం వల్ల నేను ఆ యాక్టింగ్ అనేది ఇంకా స్కోప్ తెచ్చుకుని చెప్పడం జరిగింది అనమాట. సో ఫర్దర్గా యాక్టింగ్ అనేది నేను దాదాపుగా కొన్ని చిన్న చిన్న ఫిల్మ్ చేయడం వల్ల నేను యాక్టింగ్ ఇంకా నాది బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ఈ యాక్టింగ్లో ఇంకా బాగా స్కిల్ పెరిగాయి అంటే ఈ థియేటర్ మూవీలో రకరకాల కోణాలు, క్యారెక్టర్స్, మాడ్యులేషన్ చేయడం వల్ల నా క్యారెక్టర్స్ బాగా పెరిగింది, యాక్టింగ్ బాగా స్కిల్స్ బాగా అభివృద్ధి చెందింది. యాక్టింగ్లో మీరు ఎలాంటి మూవీస్ ఎంచుకుంటున్నారు? అంటే కామెడీనా, హారర్నా, సీరియసా, యాక్షనా? నాకు మ్యాథ్స్, ఎమోషనల్, యాక్షను, సో ఈ థ్రిల్లర్ జానర్ ఇష్టం అన్నమాట అండి. సో మ్యాక్సిమం వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాను. లేదు క్యారెక్టర్ మీరు చెయ్యాలి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళ యొక్క డైరెక్టర్ గారు రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్పే బాగుంటే నాకు ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా క్యారెక్టర్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మీకైతే స్పెషల్గా? మాకైతే స్పెషల్గా అయితే ఒక ఎమోషనల్, ఒక యాక్షన్, ఒక ట్రాజడీ, ఈ టైప్. యాక్టింగ్లో మీలో ఒక స్పెషల్ టాలెంట్ ఏంటండి? ప్రతి ఆర్టిస్ట్కి ఒక టాలెంట్ ఉంటుంది. బట్ నా టాలెంట్ ఏంటంటే ఒకసారి డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ దాన్ని నేను బట్టి పట్టను, దాన్ని అర్థం చేసుకుంటాను ఫస్ట్ బ్రెయిన్కి. సో ఆ తర్వాత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాను. ఇన్వాల్వ్ అయిన తర్వాత మ్యాక్స్ ఎక్స్ప్రెషన్తో కవర్ చేసి డైలాగ్ క్యాచ్ చేసి ముందుకెళ్తాను. సో దానివల్ల మనకి 1 or 2, 3 టేక్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది అదే కొంతమంది డైరెక్టర్స్ నా నచ్చేది అదే చాలా బాగా చెప్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మీకు ఈ ఫిల్మ్ జర్నీలో మీ ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఈ సపోర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మా అమ్మగారు అండి. మా నాన్నగారు ఫస్ట్లో ఎంకరేజ్ చేసేవారు కాదు, బట్ ఏంటంటే ఈ మధ్యన ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను థియేటర్ మూవీస్ చేస్తున్నాను, హీరోగా చేస్తున్నాను అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతోపాటు నేను జాబ్ చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఇలాగా ట్రై చేస్తున్నాను కాబట్టి అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ జాబ్ వదలకుండా ఇక్కడ సినిమా షూటింగ్ వదలకుండా చాలా జాగ్రత్తగా హాలిడేస్ అని ఇవన్నీ ప్లాన్ చేసుకుని చేయడం వల్ల నాకు మా అమ్మగారు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏ చేసుకున్నా చేసుకోకపోయినా ఆవిడ ఎప్పుడు ప్రతిదీ నాకు కేరింగ్ అనేది బాగా చూసుకుంటుంది అనమాట. చెప్తుంది ప్రతి గంటకి ప్రతి టైంకి తిను, టైం ఇలా చెయ్యి, మమ్మల్ని జాగ్రత్తగా ఉండు అని చెప్పి భయం చెప్పడం, సెల్ఫ్ కేర్ తీసుకోమని చాలా కేరింగ్ అని జాగ్రత్త చెప్పేది అయితే మా అమ్మగారు అండి, రాజేశ్వరి. ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్, హీరోయిన్ ప్రియాంక మోహన్. అండ్ ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తుంటారు? ఖాళీ సమయంలో మ్యాక్సిమం నేను మా హోమ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మ్యూజిక్ కలిపి దాన్ని ఎడిటింగ్ చేయడం అవ్వట్లేదు అనమాట. సో దాంతోపాటు ఒక మ్యూజిక్ వినమాట. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, హాబీస్. ఇప్పుడు మనకి రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏమున్నాయండి? కేర్ గంగిరెద్దు దెబ్బ, నెక్స్ట్ 1/3, కాండ్రకోట, 3 మూవీస్ ఉన్నాయి. యాక్చువల్గా కాండ్రకోట అనేది ఒక డెమో మూవీ కింద ప్లాన్ చేసుకున్నామంట అండి. సో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది ప్రొడ్యూసర్ వల్ల ఈ సినిమాని థియేటర్కి అలా ఎక్కించాలనే ప్లాన్లో ఉన్నారన్నమాట. మాది అంటే ఒక పెద్ద బడ్జెట్ కాదు, తక్కువ బడ్జెటే, బట్ ఏంటంటే మ్యాక్సిమం థియేటర్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం కాండ్రకోట. సో ఈ 1/3 గంగిరెద్దు దెబ్బ ఈ 2 థియేటర్ బడ్జెట్స్ మాట ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఓకే. మీరు చేయాలనుకుని చేయడం కుదరక వదిలేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? డ్యూటీస్ కోసం అడ్జస్ట్ అంటే ఆల్రెడీ మేము కొన్ని సినిమాలు చేయడం వల్ల 1-2 మూవీస్ చెప్పానమాట. అంటే డ్యూటీస్ కుదరగా చేయకపోవడం జరిగింది అనమాట అండి. అంటే ఎందుకు అవ్వలేదంటే కొంచెం బాగా లాంగ్
అది కాకుండా రెమ్యూనరేషన్ కోసం దీనివల్ల డిస్కషన్ వల్ల జరిగింది. సో మనకి అంటే మనకు సోర్స్ తగ్గట్టు నా డ్యూటీ తగ్గట్టు ఏమన్నా మనకి రెమ్యూనరేషన్ అనేది ఏమన్నా ఇంకేమన్నా బాగుంటే కనుక నేను చెయ్యొచ్చు. బట్ దానివల్ల ప్రాబ్లం జరిగింది. ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను చాలా చిన్న సినిమా స్థాయి నుంచి వెళ్తున్నాను. నేను మ్యాక్సిమం నా డైరెక్టర్లో ఖచ్చితంగా నన్ను మంచి సక్సెస్ చేద్దామని కోరుతున్నాను. ఒకవేళ అంటే బాగా స్టార్డమ్ వెళ్ళకపోతున్నా టైంలో నేను డైరెక్షన్లో దిగి నాకు నేను ఎగ్జాంపుల్కి ప్రదీప్ రంగనాథ్ కొంతమంది ఉన్నారు కదండి. సో అలాగా డైరెక్షన్ చేసి మంచి చేద్దామని ప్లాన్ అన్నమాట. సూపర్. ఇప్పుడు మనం చిన్న చిన్న మూవీస్తో స్టార్ట్ చేశారు మీ జర్నీ. పాన్ ఇండియా మూవీ స్టేజ్కి ఎదగాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్కి ఒక డైరెక్టర్ ఇది ఖచ్చితంగా హిట్ అవుద్దని చెప్పి సినిమా తీయలేడు. ఎందుకంటే అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ఇన్ కేసు నేను చేసిన సినిమాలు హిట్ అయితే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తుంది. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ లేట్ అవ్వచ్చు అంతే. ఒక రేంజ్కి వెళ్ళమని పక్క. ఎందుకంటే కష్టపడేవాడికి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేనే కాదు, నాతో పాటు మా డైరెక్టర్స్, నా ఆర్టిస్టులు కూడా నాతో పాటు వెళ్ళాలనే నా కోరిక. సూపర్. గోదావరి మూవీ అసోసియేషన్ ఫౌండర్ కదా మీరు. మీకు సక్సెస్ దాని నుంచి వచ్చిందా లేదా యాక్టర్ ద్వారా వచ్చిందా? అంటే మాకు ఒక ఆశయం ఉందండి. ఆశయం పేరే జీమా, గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో నేను చాలా మందికి అంటే నా ద్వారాగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఛాన్స్ ఇప్పించడం వల్ల, నేను వాళ్ళతో ఉండడం వల్ల, వాళ్ళు నాతో ఉండడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో అంటే ఒకే ఒక జీమా విషయం. దానివల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను మీటింగ్లు కానీ ప్రీమియర్స్లో కానీ ప్రతి ఒక్కరూ నన్ను డైరెక్టర్గా నన్ను ఫస్ట్ ఆర్టిస్ట్ని కాంటాక్ట్ చేయండి, ఫస్ట్ నన్నే కాంటాక్ట్ చేస్తారు. ఫస్ట్ నా ప్రొఫైల్ తీసుకున్న తర్వాత వెళ్తారు అనమాట. ఒక 5 years బ్యాక్ నాకు క్యారెక్టర్స్ రాలేదు. కారణం ఏంటంటే నేను డైరెక్టర్గా ఉండిపోవడం వల్ల. ఎప్పుడైతే 5 years తర్వాత అక్కడి నుంచి నేను హీరో అవ్వాలని థాట్ పెట్టుకున్నానో అప్పటి నుంచి నేను ఒక మంచి క్యారెక్టర్ చేసుకుంటూ హీరో క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చిన్న డైరెక్టర్లని, చిన్న ఆర్టిస్టులందరికీ ఎవరికైతే కావాలో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇప్పించాలనే అవకాశంతో నేను అనే ఒక ఆశయం మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తున్నాను. సో జీమా వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చింది. సో జీమా వల్ల అందరికీ వచ్చింది అన్నమాట బెనిఫిట్స్. సూపర్. ప్రతి హీరోకి ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుందండి. మీకు అలా ఏమన్నా ఉందా? నా డ్రీమ్ క్యారెక్టర్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే మన మేధశక్తి బట్టే, అంటే మనం ఎంచుకున్న పాయింట్ బట్టే మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మనం చిన్నదనుకుంటే చిన్నదిలో ఉండిపోతుంది. లేదు, మనకు పెద్ద కావాలని పెద్దగా ఉంటుంది. సో నా డ్రీమ్ క్యారెక్టర్ వచ్చేసి మగధలో రామచంద్ర క్యారెక్టర్ టైప్ ఆఫ్. సూపర్. గుర్రపు డెక్కల సౌండ్లు, ఒక పౌరాణికం, ఒక రాజసం, ఈ టైప్ ఆఫ్ మాట. ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మగధర మై ఫేవరెట్ మూవీ. సూపర్.